హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈ రోజు స్పెషల్ రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ అండి. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ రెసిపీ మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముక్క చాలా మెత్తగా జ్యూసీగా ఎలా వస్తుందో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో 100 ml ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే స్పైసెస్, అలాగే ఉప్పు పసుపుతో నీట్గా శుభ్రం చేసుకున్న 1 కిలో మటన్ కూడా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి ఒక 10 minutesకి వాటర్ అంతా ఇలా రిలీజ్ అయ్యి ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి ఒక 5 minutesకి అది పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే 6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఒక 5 minutes అది మగ్గిన తర్వాత 6 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్క తరుగు కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయ మెత్తబడిపోయి కాసేపటికి మగ్గుతుంది. మగ్గిన తర్వాత 6 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు కాసేపు ఉల్లిపాయ టమాటా ముక్క మగ్గిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకొని ఒక 10 minutes మాత్రం దీనిని మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. ఒక 10 minutesకి ఇవి 4 విజిల్స్ వస్తాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో ముక్క మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒక 10 minutes కలపండి. 15 minutesకి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీ. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.